ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అభిమాన హీరో సినిమా ఎక్కువ రోజులు ఆడితే ఎక్కువ కలెక్షన్లు రాబట్టినట్టు, అలాగే ఎక్కువ రోజులు ఏ హీరో ఆడితే ఆ హీరో సినిమా హిట్ అయినట్టు ఎక్కువగా ఊహించుకునేవాళ్ళు సగటు హీరో అభిమాని. అయితే 155 days, 50 days, 200 days, 375 days ఇలా ఆ హీరో కటౌట్లు, బ్యానర్లు పెట్టి పెద్ద సెలబ్రేషన్ చేసేవాళ్ళు. అయితే రాను రాను ఈ ట్రెండ్ మారిపోయింది. డేస్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ కలెక్షన్ల మీదే ఎక్కువ ఆధారపడింది ఇప్పుడున్న జనరేషన్. కారణం డిజిటల్ యుగంలో ఎక్కువ ప్రొడక్షన్ వాల్యూ పెరగటం, అలాగే కాస్ట్ పెరిగిపోవడంతో పాటు ఏ సినిమా ఎక్కువ ఎంత ఎర్లీగా కలెక్షన్ రాబడితే ఆ సినిమా హిట్గా ట్రీట్ చేస్తున్నారు ఇప్పుడున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ. అయితే రీసెంట్గా 2025 సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా 300 crores కలెక్ట్ చేసి విక్టరీ వెంకటేష్ కెరీర్లోని హయ్యెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. 90s నుండి 2025 వరకు ఆయన తీసిన సినిమాలన్నీ మ్యాక్సిమం హిట్ సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలే. అయితే అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా హిట్ ఫ్లాపే ఎరగని ఈ డైరెక్షన్లో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావుపూడి 8 సినిమాస్ ఇప్పుడు వరకు డైరెక్షన్ చేస్తే అన్ని సినిమాలు హిట్ ఖాతాలు నిలిచినాయి. పటాస్, భగత్ కేసరి, రాజా ది గ్రేట్, సుప్రీం, సరిలేరు నీకెవరు, F2, F3, భగత్ కేసరి, అలాగే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలన్నీ 100 కోట్ల పైన కలెక్షన్ రాబట్టిన సినిమాలే. అయితే అలాంటి స్టార్ డైరెక్టర్ ఆయన నుంచి వచ్చిన సినిమాని సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాకు మరొక విశేషం ఏంటంటే OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లో కూడా అట్ ది సేమ్ టైం రన్ అవ్వటం గొప్ప విశేషం అని చెప్పాలి. విక్టరీ వెంకటేష్ కెరియర్లోని ది బెస్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీగా నిలిచిన ఈ సినిమా అటు అభిమానుల్లోనూ ఇండస్ట్రీలోనూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పాత హీరోల తరంలో విక్టరీ వెంకటేష్ నుంచి వచ్చిన ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా ఇలాంటి రికార్డులు క్రియేట్ చేయడం ఒక ఇండస్ట్రీకి ఒక వరమే అని చెప్పాలి. ఇలాంటి టైంలో 300 crores అది సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సినిమా కోట్లాది రూపాయలు కొల్లగొట్టడం అటు అభిమానుల్లోనూ ఇటు నిర్మాతల్లోనూ సినిమా ఇండస్ట్రీలోనూ ఒక ఉత్సాహాన్ని, అలాగే నెక్స్ట్ జనరేషన్కి నెక్స్ట్ డైరెక్టర్స్కి ఒక ఊపు తెచ్చిన సినిమాగా చెప్పొచ్చు. ఇది విక్టరీ వెంకటేష్ ఖాతాలో ఒక బ్లాక్ బాస్టర్ మూవీ. అటు ఇండస్ట్రీకి ఇటు విక్టరీ వెంకటేష్కి అభిమానులకి పెద్ద పండగ అని చెప్పాలి. దట్టు ఈ సినిమా 92 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడం ఒక సెన్సేషన్. ఒకప్పుడు ఈ డేసు అనేది కామన్గా తీసుకునేవాళ్ళు, బట్ రీసెంట్ డేస్లో ఇలాంటి 90 రోజులు 50 కేంద్రాలు నడుచుకోవడం గొప్ప విశేషం.